తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. 4 స్థానాల్లో ఒక స్థానాన్ని సిపిఐకి కేటాయించింది. మిగిలిన 3 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను ఖరారు చేసినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. 4 స్థానాల్లో ఒక స్థానాన్ని సిపిఐకి కేటాయించింది. మిగిలిన 3 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను ఖరారు చేసినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. 4 స్థానాల్లో ఒక స్థానాన్ని సిపిఐకి కేటాయించింది. మిగిలిన 3 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను ఖరారు చేసినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? రైట్ విజయ్, రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఈ యొక్క ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల అభ్యర్థుల నామినేషన్ల గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఒక రోజు ముందుగానే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి కీలక నేతలు, ముఖ్యంగా నేతలు అయినటువంటి ఈ 3 ఎమ్మెల్సీ అభ్యర్థులను పేర్లను కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా అందులో ఇప్పటి వరకు ఏ ఒక్క నామినేటెడ్ పోస్టుకు ఇప్పటి వరకు ఫుల్ఫిల్ చేయలేనటువంటి నేతలను మరో పాటుగా ఎమ్మెల్యే, అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ దక్కని నేతలను మాత్రమే పరిశీలనలోకి తీసుకుంది. ప్రధానంగా అటు కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని ఉన్నటువంటి అద్దంకి దయాకర్ కు ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఆయనకు అభ్యర్థిత్వం ఖరారు చేస్తూనే ఎస్టీ సామాజిక వర్గం నుంచి 1998 నుంచి మండల కాంగ్రెస్ నాయకుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసినటువంటి కేశవత్ శంకర్ నాయక్ ను కూడా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించినటువంటి పరిస్థితి. శంకర్ నాయక్ 1998 నుంచి ఆయన మండల 2001 వరకు ఆయన మండల అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత 2001లో ఆయన జెడ్పీటీసీగా పనిచేశారు. ఆ తర్వాత మరోసారి జెడ్పీటీసీగా పనిచేశారు. ఆ తర్వాత జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. పార్టీకి దాదాపు 2.5 దశాబ్దాల నుంచి ఆయన పార్టీకి సేవలు అందిస్తూ వస్తున్నారు. మధ్యలో ఏ పార్టీకి కూడా ఆయన వెళ్ళలేదు. అంతేకాకుండా క్షేత్రస్థాయి నుంచి వచ్చినటువంటి నేత ఈ శంకర్ నాయక్. దాంతో పాటుగానే ఇటీవల అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనకు ఎక్కడ ప్రభుత్వంలో చోటు దక్కలేదు, అలాగే పదవులు కూడా కట్టబెట్టలేదు. కొంత అసహనంతోనే ఉన్నప్పటికీ కూడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదు. పార్టీ వ్యతిరేకంగా కూడా ఆయన బాహాటంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన పరిస్థితి లేదు. పార్టీని నమ్ముకొని పనిచేసినటువంటి నేతను నేరుగా పార్టీలో ఒక మీనాక్షి నటరాజన్ మొన్న కీలకమైనటువంటి కామెంట్ చేశారు. ఏ ఒక్కరు నేతలు కూడా పైరవీలు, నేతల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం లేదు. పనిచేసినటువంటి నాయకులకు మాత్రమే ఇంటికి పదవులు వరిస్తాయి, ఇంటి వరకు పదవులు వస్తాయి అనేది కూడా ఆమె స్పష్టం చేసినటువంటి కామెంట్స్ చూస్తే మనకు ఇదొక ఉదాహరణగా మనకు చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ శంకర్ నాయక్ విషయంలో అదే జరిగింది. అదేవిధంగా అద్దంకి దయాకర్ సైతం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి లాయలిస్టులుగా ఉంటున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న 10 ఏళ్ల పాటు కూడా కాంగ్రెస్ పార్టీకి
తన గలం వినిపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మీడియా ముఖంగా కావచ్చు, అలాగే బాహాటంగా బహిరంగ చర్చల్లో సైతం ఆయన తన గలాన్ని, కాంగ్రెస్ పార్టీ స్వరాన్ని కూడా వినిపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి అద్దంకి దయాకర్ కూడా అవకాశం కల్పించింది. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ఆయన అసెంబ్లీ ఎన్నికలకు ముందు తుంగతుర్తి టికెట్ ఆశించారు, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించారు. చివరి నిమిషంలో సామాజిక సమీకరణం మారి అక్కడ మాదిగ సామాజిక వర్గానికి చెందిన మందుల శామ్యుల్ కు అవకాశం దక్కింది. ఆ తర్వాత కూడా ఆయన వరంగల్ పార్లమెంట్ టికెట్ ఆశించారు. అయితే కడియం కావ్యకు ఆ టికెట్ పార్టీ అధిష్టానం అక్కడ గెలుపు అవకాశాలు సర్వేలు చేసిన అనంతరం ఆమెకు అవకాశం కల్పించింది. అయితే ఆ తర్వాత జరిగినటువంటి 2 గవర్నర్ కోట ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి మొదటి నుంచి ఆయన పేరు చర్చకు వచ్చిన, అద్దంకి దయాకర్ పేరు చర్చకు వచ్చిన చివరి నిమిషంలో కోదండరామ్ కు కేటాయించడం జరిగింది. అలాగే సియాసత్కు సంబంధించిన పత్రికకు సంబంధించినటువంటి వర్గానికి చెందినటువంటి నేతకు కేటాయించడం జరిగింది. వాటితో పాటుగానే 2వ దఫాలో నియమించినటువంటి గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో అటు చివరి నిమిషం వరకు అద్దంకి దయాకర్ పేరు చర్చకు వచ్చినప్పటికీ చివరి నిమిషంలో ఏఐసిసి నేతలు కీలక నిర్ణయం తీసుకొని అటు మహేష్ కుమార్ గౌడ్ కు ఈ యొక్క ఎమ్మెల్సీ పదవిని ఇవ్వడం జరిగింది. అయితే ఒక 2 సార్లు టికెట్లు కోల్పోవడం చేజారినట్లయింది. మరోసారి 2 పదవులు కూడా చేజారినట్లయింది. చివరిగా ఇప్పుడు గవర్నర్ కోట, ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన పేరును కూడా అధిష్టానం ఖరారు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరో కీలక నేత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొద్ది రోజుల ముందే బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఫైర్ బ్రాండ్ విజయశాంతి కూడా ఆమె టికెట్ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించారు, కానీ అధిష్టానం టికెట్ ఇవ్వలేకపోయింది. దాంతో పాటుగానే ఆ తర్వాత కొంత పార్టీ యాక్టివిటీస్ లో కావచ్చు, ఆ తర్వాత కొంత కీలకంగా పనిచేసిన పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆమె సేవలను పార్టీ వినియోగించుకోలేదు. ఆ తర్వాత అనూహ్యంగా మీనాక్షి నటరాజన్ ఏఐసిసి తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా నియామకం అనంతరం కూడా ఆమె పేరును ప్రధానంగా ప్రస్తావిస్తూ కూడా వేరీస్ విజయశాంతి అనేటటువంటి ఆరా తీసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రత్యేకంగా ఆమె ఎక్కడుంది ఏంటి అనేది ప్రత్యేకంగా ఏఐసిసి ప్రత్యేక శ్రద్ధతో ఆమెతో భేటీ అయ్యే విధంగా కూడా కృషి చేసింది. అయితే నేరుగా మీనాక్షి నటరాజన్ తో విజయశాంతి కూడా భేటీ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అనూహ్యంగా విజయశాంతి పేరును కూడా తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ రాజు.